జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్టును మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధిత అధికారులు గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రాబ్లంతో ప్రతిసారి లిఫ్ట్ మోటార్లు ఆగిపోవడంతో కొంత ఇబ్బంది కలుగుతుందని రైతులు విప్ లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి జిల్లా విద్యుత్ అధికారులతో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం లిఫ్టులో నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతుల సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డీలరు వెంకటేశ్వర్లు పైపులు 35 పైపులు ఉంటాయి సార్. పైపులు వాళ్ళ ఇంటికాడ ఆయన 10 సబ్సిడీకి సంబంధించినటువంటి ఏదైతే కరెంట్ ప్రాబ్లం ఉందో అది కూడా ఐఐతో డీసెంట్ కోఆర్డినేషన్ చేసుకొని రైతులకు ఇబ్బంది కాకుండా కరెంట్ క్లియర్గా లిఫ్ట్ ఎంత అయితే అవసరం ఉంటుందో అంతమంది కరెంట్ వచ్చేటట్టు ఇలా అడిషనల్గా కరెంటు పోవడం వల్ల అది కరెంట్పై ఇబ్బంది అన్ని ఇక్కడ బంద్ చేయాలి. లేదా హ్యాండ్కి సంబంధించి సమ్ పవర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా రెక్టిఫై చేయమని ఇక్కడ లిఫ్ట్ కాడికి వచ్చినాయి పొద్దున్న నచ్చున్నారు 100 మంది రైతులు అన్నారు. ఎల్సీ తీసుకోవాలి. అదే గతంలో లిఫ్ట్ కట్టుకున్న వాళ్ళ వల్ల ఈ ఇరిగేషన్ సంబంధించిన లిఫ్ట్కి సంబంధించిన పైపులు ఉన్నాయట 39 రైతులు ఏమి ఉన్నాయట. ఆయన చైర్మన్ కొత్త చైర్మన్ ఇప్పుడు రైతులు అంటారు. కొత్త చైర్మన్ అడుగుతూ ఆ పాత చైర్మన్ ఇస్తున్నట్టు ఆ డీ నా దగ్గరుండి ఆ పైపు కూడా ఇప్పమండి. పాత చైర్మన్ రైతులకు సంబంధించిన పైపులను తీసుకొని ఇంట్లో వేసుకున్నాడు. ఆయన చెప్తే ఎవరు చెప్పినా అడిగినా ఇస్తలేడు రైతులు అడుగుతూ. మీరు ఆ మీ డీని పోయి ఆ డైరెక్ట్ ఇవ్వను. నేను ఎస్ఐ గారు కూడా చెప్పిన ఈ డీ కూడా సాయంత్రం ఇమీడియట్గా వచ్చి ఇమీడియట్గా ఆ పైపులు ఇచ్చి ఆ రైతులకు ఆ పైపులు ఇవ్వండి.